అక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత మరి 14 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆ కష్టాలన్నిటిలో కొన్ని తీర్చగలిగాడు. ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో వచ్చినటువంటి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా చాలా వరకు ఆయన పరిష్కరించగలిగాడు. అంతేకాకుండా అతను ఇమిగ్రేషన్ చట్టాలని చక్కగా వాటిని ముందుకు తీసుకెళ్ళగలిగాడు. కారణం ఏంటంటే బ్రిటన్లోకి అనేక దేశాల వాళ్ళు వచ్చి అక్కడ ఉండిపోదాము అని చెప్పి అది ఒక రకంగా గవర్నమెంట్కి తెలియక దొంగతనంగా ఇలాగ వచ్చే వాళ్ళంతా ఉంటే వాళ్ళందరినీ కూడా కొన్ని విదేశాలకు పంపించి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిన రెసిస్టెన్స్ని కోర్టుల ద్వారా అతను తనకు కావాల్సిన విధంగా పరిష్కరింపు చేసుకొని ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని పంపించడం జరిగింది. మూడవది పాయింట్ ఏంటంటే అక్కడ ఇన్ఫ్లేషన్. మరి ఇంతకాలంగా ఇన్ఫ్లేషన్ రేటు పెరుగుతూ ఉండగా ఈసారి మాత్రం 2.3% తగ్గింది. ఇవి మూడు కూడా మంచి ప్లస్ పాయింట్స్ రిషి సునాక్కి గెలవడానికి అవకాశం ఉంటే